గీత, మీరు సురేష్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? 4 నెలల క్రితం మేడం. ఓ గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. మీ పెళ్లికి మీ పెద్దలెవ్వరూ రాలేదా? వాళ్ళింట్లో మేం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మేడం. ఆ విషయం సురేషే చెప్పాడు. మా ఇంట్లో కూడా మా పెళ్లి గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. పోనీ మీ పెళ్లికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా? ఎవరిని పిలవద్దని సురేష్ చెప్పాడు మేడం. తర్వాత మీరు సీక్రెట్ గా కాపురం పెట్టారు, ఆ తర్వాత మీరు ప్రెగ్నెంట్ అయ్యారు, ఆ తర్వాత సురేష్ మొహం చాటేశారు. ఇంతేనా? అంతే మేడం. యువర్ ఆనర్, చాలా అందమైన కట్టుకథ అల్లుతున్నారు. తన ప్రేమకి, పెళ్లికి, కాపురానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని తెలివిగా చెప్తున్నారు. నా క్లయింట్ను ఎలాగైనా దోషం చేయాలనుకుంటున్నారు. అన్ని తెలివితేటలు నా క్లయింట్కి లేవు యువర్ ఆనర్. తిను ఒక అమాయకురాలు. అందుకే అతన్ని మోసపుచ్చే మాటలకి, గారడి చేష్టలకి లొంగిపోయింది. అతన్ని మనసారా నమ్మింది. అందుకే రహస్యంగా పెళ్లి చేసుకుందాము అంటే ఒప్పుకుంది. మూడో కంటికి తెలియకుండా అతనికి భార్య అయింది. అతని బిడ్డని కడుపులో మోస్తుంది. అబద్ధం యువర్ ఆనర్. ఇదంతా ఆమె కుట్ర, డబ్బుల కోసం ఆడుతున్న నాటకం. చెప్పిందే పదే పదే ఎందుకు చెప్తారు మేడం? మీ దగ్గర కొత్త విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఉన్నాయి. మిస్టర్ సురేష్, మీ కుడి తొడ మీద ఆవగింజంత సైజులో ఒక పుట్టుమచ్చ ఉంది కదా? ఉంది. మీకెలా తెలుసు? నాకు తెలీదు. మీరు ప్రేమించినట్టు నటించి రహస్యంగా పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేసి వదిలించుకున్న గీతకి తెలుసు. యువర్ ఆనర్, పురుషుడి రహస్య ప్రదేశాల్లో ఉన్న పుట్టుమచ్చల గురించి అతని పసితనంలో కన్న తల్లికి, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళకే తెలుస్తుంది. అతనికి పెళ్ళయ్యాక కట్టుకున్న భార్యకి తెలుస్తుంది. భార్యకి కాకుండా వేరే ఏ స్త్రీకి అతని పుట్టుమచ్చల గురించి తెలిసే అవకాశమే లేదు. నా క్లయింట్ గీత అతను పెళ్లాడిన స్త్రీ కాబట్టే వాళ్ళ ఏకాంత సమయంలో ఆ పుట్టుమచ్చని చూసుంటుంది. ఆ విషయమే నాతో చెప్పింది. అదే మీకు సాక్ష్యంగా సబ్మిట్ చేస్తున్నాను. తగిన విచారణ చేసి నా క్లయింట్కి న్యాయం చేయవలసిందిగా సవ్యంగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ. రెండెత్తయ్యా.
రా బాబు కూర్చో. చెల్లెమా బావగారు ఎక్కడా? ఆయన పని మీద బయటికెళ్లారన్నయ్య. ఓ కుమారి నువ్వు కూర్చోమ్మా, అందరం కలిసి వడ్డించుకొని తిందాం. అలాగే అత్తయ్య. అత్తయ్య గారు కనిపించడం లేదేంటండి? ఒకవేళ కిచెన్లో ఉందేమో. చూద్దాం పదండి. జరుగుము. ఫుల్ సిలిండర్ అయితే ఇంకా వెయిట్ ఉండేదమ్మా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అత్తయ్య దయచేసి నిజం చెప్పండి, ఏం జరిగింది? ఏమి లేదమ్మా, 2 నిమిషాల్లో వంట పూర్తి చేసేస్తాను. మీరెళ్ళి ఫ్రెష్ అయ్యండి, మనం భోంచేద్దాం. మన వంట వాళ్ళ వంట ఏంటమ్మా? దివ్య గారు వచ్చాక 2 వంటల సిస్టమ్ క్లోజ్ అయింది కదా. అది కదరా హర్ష. అత్తయ్య అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏమి లేదమ్మా. మరి ఏం లేకపోతే వంట ఎందుకు చేస్తున్నావు? అసలు వంట చేయడానికి ఎందుకు ఇంత లేట్ అయింది? అంటే వాళ్ళకిష్టమైనవి వాళ్ళు వండుకున్నారు, మనకిష్టమైనవి నేను వండుతున్నాను. అత్తయ్య కబర్ చేయకండి, నిజం చెప్పండి. చెప్పమ్మా, వాళ్ళు ఏమన్నా అన్నారా? అత్తయ్య చెప్పకపోతే నా మీద ఒట్టే. చెప్తానమ్మా, కానీ మీరు గొడవ చేయకూడదు. ఇందాకేమైందంటే నేను వంట చేస్తున్నాను. మీ పెద్దత్తయ్య వంట చేస్తుంది కుమారి. ఆ వంటని మనం పెంట చేశామనుకో, దివ్యకి మంట పుడుతుంది. ఆ మంటని మనం ఇంకాస్త ఎగదోసామనుకో, మీ శోభన్ బాబు మావయ్యకి కోపం వస్తుంది. ఆ కోపానికి మరింత కొరివి పెట్టామంటే మీ మావయ్య మీ పెద్దత్తయ్యను, తన కొడుకును, కోడల్ని ఇంట్లోంచి గెంటేస్తారు. ప్లాన్ బాగుంది, ఇంకా నాకొదిలేయండి. ఏంటమ్మా ఇలా వచ్చావు? వంట చేయాలి. నేను చేస్తున్నాను కదమ్మా. అప్పుడే నీకు ఈ వంట పనులు, ఇంటి పనులన్నీ ఎందుకు? ఏం వంటలు చేస్తున్నారు? పప్పు, రసం, పచ్చడి చేస్తున్నానమ్మా. మాకేం చేస్తున్నారు? అందరికీ కలిపి చేస్తున్నానమ్మా. మేము పప్పు పచ్చడితో తినము, మాకు చికెను మటను కావాలి. ఈరోజు శుక్రవారం అమ్మా,
ఇంట్లో నీచు వండకూడదు. ఏ ఎందుకు తినకూడదక్కా? శుక్రవారం శనివారం ఇంట్లో నీచు వండొద్దని ఆయన చెప్పారు కదా బోనా. డాడీ ఏం చెప్పలేదు, వదినే అలా చెప్పించింది. నిప్పుకు గాలి తోడవటం అంటే ఇదే తాయారు. అవునయ్యో, మనమేదో ప్లాన్ చేస్తే మన కల్లుడు గారు వియ్యపురాలు తోడయ్యారు. అది కాదు బోనా, పెళ్ళై 2 రోజులే అయింది. వ్రతం కూడా జరగకుండా ఇంట్లో నీచు వండడం ఎందుకు? పెళ్లిలో కూడా ఈ మధ్య నాన్ వెజ్ పెడుతున్నారక్కా. ఇంట్లో వండితే ఏమైంది? అయినా నా భార్య నోరు తెరిచి నాన్ వెజ్ అడిగితే కాదంటావు పెద్దమ్మా? అది కాదురా దీపు. ఇంకేం చెప్పకక్క, ఈ రోజు ఇంట్లో నాన్ వెజ్ వండాల్సిందే. నాకిష్టం లేదు భువన, ఇది అరిష్టం కూడా. నీకిష్టం లేకపోతే బయటికెళ్ళు. నా భార్య వంట చేస్తుంది. నాన్ వెజ్ వండడం నాకు రాదే, ఇప్పుడు ఇలా? వెళ్ళు వెళ్ళు. అవునండి, మాకిష్టమైన వంటల్ని మేము వండుకుంటాము. కావాలంటే మీరు తింటాం మానేయండి. మీ వంటలు మీరు చేసుకోండి. సరేనండి, నా వంట పూర్తిగా వచ్చింది. తర్వాత మీకు ఇష్టమైనవి మీరు వండుకోండి. నీ వంటలు అయ్యే వరకు మేము ఆగాలా అక్క? అప్పటి వరకు మేము ఆకలి పస్తులుండాలా? అన్నం పప్పు సగంలో ఉన్నాయి భువన, కాస్త ఆగితే ఉడికిపోతాయి. అప్పటికి మా పేగులు మాడిపోతాయండి. కుమారి, ఆ వంటలు దించేసి మన వంటలు మొదలుపెట్టు. అయ్యో, చూసావా, అది నా కోడలంటే. తను ఏం అడిగితే అది చెయ్యాలి. ఇక నుంచి మా వంట అయ్యాకే మీ వంట. రాదీపు. ఏంటమ్మా బాధపడుతున్నావా? కొంపదీసి మీ కొడుకు కోడలు ఇంటికొచ్చాక ఈ విషయం చెప్తావా? చెప్తే చెప్పుకొని తాయారు, మనకేం బయలుదేరు. అయినా మీలోనే దాచుకోవటం ఎందుకమ్మా? అతను రాగానే చెప్పేయండి. మీరెవరికి చెప్పినా నాకేం భయం లేదు. ఎందుకంటే ఇది నా
జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఆహా ఆహా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి. అమ్మా, కోడళ్ళు కూడా మీతో కలుపుకుని భోంచేస్తున్నారంటే మీ సంస్కారం చాలా గొప్పదమ్మా. నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవండి. నేను చాలా సింపుల్ గా ఉంటాను. మేం కూడా అంతే వదినా. మాకెన్నో ఆస్తులున్నా ఏమీ లేనట్టుగానే ఉంటాం. అన్నీ ఉన్న ఈ స్త్రీ అణిగిమణిగి ఉంటుందని ఊరికే అనలేదు కదా వదినా. అవునమ్మా. అల్లుడు గారు ఏం మాట్లాడలేదు? ఆయన నన్ను చూడటంలో బిజీగా ఉన్నారు నాన్న. ఆ? వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంత మంచిగా తినడం ఇదే ఫస్ట్ టైం. అవునదినా, ఈ వంటలన్నీ మీ కోడలే చేసింది. ఈ వంటలన్నీ చేసింది మా అమ్మే అని అత్తయ్యకి తెలిస్తే నా పరిస్థితి ఏంటో. పొనికి మాలిందానా, నీ కాస్తి మాత్రమే లేదనుకున్నాను. వంట చేయడం కూడా చేత కదా. మాకు శనిలా దాపురించావు కదే, దరిద్రంలా పట్టుకున్నావు. అసలు నిన్ను ఏం చేసినా పాపం లేదమ్మా. అమ్మగారు, ఈ పేదవాళ్ళని క్షమించండి అమ్మా. చెల్లెమ్మా, ఇక నుంచి ఇంట్లో మా కుమారే వంట చేస్తానంటోంది. మెల్లగా తిను కుమారి. అమ్మా కుమారి, నువ్వే రోజు వంట చేయి. ఇన్నాళ్ళు మా పెద్ద కోడలు చేసిన చప్పిడి వంటలు తినలేక చచ్చిపోయాం. నాలుగు చచ్చిపడిపోయింది. నీ వంటలు చాలా బాగున్నాయి. ఆగండి ఆగండి. ఎవరు తినకండి. ఏ, ఎందుకు తినకూడదు? ఈ రోజు వంట చేసింది ఎవరు? మా కుమారి అమ్మా. ఏ చిన్న పొరపాటు జరిగిపోయింది పిన్ని. ఏం జరిగింది? నేను చెప్తాగా. దివి గారు, ఇదేంటి? సాల్ట్ కాదు, మీరు అక్కడే ఉప్పులో కాలేశారు. ఇది ఉప్పు కాదు, ఎలకల మందు.